హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీరేంద్ర. సో ఈ వీడియోలో పూణే బేస్డ్ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ వారు ఒక కొత్త డివైస్ని అయితే ఈ పాండమిక్ టైంలో లాంచ్ చేశారు. సో అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అది వచ్చేసి ఆ డివైస్ వచ్చేసి సెల్ఫ్ యూజ్ కోవిడ్ టెస్ట్ కిట్. సో దాని పేరు వచ్చేసి కోవిషెల్ఫ్ అని వీళ్ళు దానికి నేమ్ పెట్టారు. సో ఈ కోవిషెల్ఫ్ ద కాస్ట్ వచ్చేసి 250 రూపీస్, అంటే ఒక కిట్ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. అండ్ ఇది వచ్చేసి ఐసీఎంఆర్ అప్రూవ్ చేసిన ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్ అన్నమాట. సో ఇప్పుడు దాని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది వచ్చేసి జనరల్గా టెస్ట్ కండక్ట్ చేయడానికి 2 minutes టైం పడుతుంది. అండ్ ఈ టెస్ట్ రిజల్ట్స్కి వచ్చేసి 15 minutes టైం పడుతుంది. అండ్ ఏవైతే రిజల్ట్స్ 20 minutes తర్వాత వస్తాయో అవన్నది కన్సిడరేషన్లోకి తీసుకోకూడదని ఈ సంస్థ అయితే చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసి హోమ్ బేస్డ్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. సో అంటే ఎవరికి వాళ్ళు ఇంట్లో వాళ్ళకు వాళ్ళు సొంతంగా చేసుకోగలిగిన ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ అనమాట. సో దీనికి ఏజ్ ఎవరు చేసుకోవచ్చు అనే క్వశ్చన్ మీరు అడిగితే కనుక, సో ఎవరైతే 18 అండ్ అబోవ్ ఏజ్ ఉంటారో వాళ్ళు ఓన్గా ఈ నాన్ ప్రిస్క్రిప్షన్ అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాళ్ళ ఇంటికి తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళు నేజల్ స్వాబ్ తీసుకుని దాన్ని బఫర్ మిక్స్ చేసి అండ్ టెస్ట్ కిట్ మీద మనం ప్లేస్ చేయాల్సి వస్తుంది. సో సపోజ్ ఎవరైతే 18 ఏళ్ళు కన్నా తక్కువ ఉంటారో, లేకపోతే చిన్నపిల్లలు 1-2 సంవత్సరాల పిల్లలకు చేయాలంటే, ఎవరైతే అడల్ట్ 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళు ప్రజెన్స్లో మనం ఈ టెస్ట్ అనేది చిన్నపిల్లలకు కూడా మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ టెస్ట్ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ కిట్ మీద 2 లైన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి టెస్ట్ లైన్, ఇంకొకటి వచ్చేసి కంట్రోల్ లైన్. ఈ టెస్ట్ లైన్లో ఏవైతే COVID-19 యాంటీబాడీస్ అయితే ఉంటాయో అవన్నది టెస్ట్ లైన్ మీద ఉంటాయి. అండ్ ఏవైతే ఈ కంట్రోల్ లైన్ మీద కంట్రోల్ సొల్యూషన్ యాంటీబాడీస్ అన్నవి ప్రజెంట్ అయి ఉంటాయి. అండ్ మనం ఏదైతే నేజల్ స్వాబ్ మనం కలెక్ట్ చేసింది వచ్చేసి ఈ బఫర్ మిక్చర్లో మనం మిక్స్ చేయాలన్నమాట. సో మిక్స్ చేసి ఆ మిక్చర్ని మనం 2 drops మాత్రం ఆ కిట్ మీద వేస్తే, సో ఈ బఫర్ మిక్చర్లో ఏమైతే ఉంటాయంటే COVID-19 కొలాయిడల్ గోల్డ్ కాంజుగేటెడ్ యాంటీబాడీస్ అయినవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ నేజల్ స్వాబ్లో COVID-19 యాంటీజెన్స్ ఉంటాయో అవి వచ్చేసి ఈ బఫర్ మిక్చర్లో కలిసి యాంటీబాడీ కాంప్లెక్స్ అన్నవి క్రియేట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ యాంటీబాడీ కాంప్లెక్స్ అన్నది ఆ కిట్ మీద ట్రావెల్ అయ్యి, సో ఎప్పుడైతే ఈ టెస్ట్ లైన్ని క్రాస్ చేస్తాయో సో అప్పుడు ఆ యాంటీబాడీస్కి ఇవి రియాక్ట్ అయ్యి సో అప్పుడు మనకి టెస్ట్ లైన్ అనేది చూపిస్తుంది. సో అప్పుడు యాంటీజెన్స్ అన్నవి COVID-19 యాంటీజెన్స్ అన్నవి మనం తీసుకున్న శాంపిల్లో లేకపోతే సో అది కంట్రోల్ లైన్లో ఉన్న యాంటీబాడీస్తో రియాక్ట్ అయ్యి మనకి కంట్రోల్ లైన్ అన్నది మనకు బ్లింక్ అవుతుంది. అండ్ సో ఇప్పుడు ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం సో మనం దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ చూద్దాం. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ఏదైతే హోమ్ బేస్డ్గా మీరు తెచ్చుకొని చేసుకుంటారో ఇది వచ్చేసి నెగిటివ్ వస్తే, సో ఇది ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆల్రెడీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలని చెప్పి ఈ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అన్న వాళ్ళు చెప్పారు. సో నెగిటివ్ టెస్ట్ వస్తే వెంటనే వాళ్ళు ఎలాగో సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా RT-PCR టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని చెప్పారు. సో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు మళ్ళీ తిరిగి RT-PCR టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో పాజిటివ్ వచ్చిన వాళ్ళు COVID-19 పాజిటివ్ అని చెప్పి కన్సిడరేషన్ తీసుకుని వాళ్ళు ఏదైతే మనకి గైడ్ లైన్స్ అయితే హోమ్ ఐసోలేషన్ కానీ ఇటువంటి గైడ్ లైన్స్ని ఫాలో చేసుకుంటా ఐసోలేషన్లో ఉండాలి. సో వాళ్ళకి సిమ్టమ్స్ అనేది సివియర్గా ఉంటే వాళ్ళు ఫిజిషియన్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని వాళ్ళు హాస్పిటల్ అన్నది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ సో దీనికి ఇంకా కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. అవి ఏంటంటే, సో ఇవి రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, అండ్ సన్లైట్కి దూరంగా ఉండాలి, అండ్ చిన్నపిల్లలకి దూరంగా ఉండాలి. అండ్ ఇది ఫ్రీజ్ అయిపోయిన టెస్ట్ కిట్స్ మాత్రం వాడకూడదు, అండ్ ఎక్స్పైర్ అయిపోయిన టెస్ట్ కిట్స్ మాత్రం వాడకూడదు అని చెప్పి ఐసీఎంఆర్ కొన్ని గైడ్లైన్స్ అయితే చెప్పింది. అండ్ మోర్ ఓవర్ ఇవి వచ్చేసి కొన్ని అడ్వైజరీ గైడ్లైన్స్ కింద ఇంకా ఐసీఎంఆర్ చెప్పింది ఏంటంటే, సో ఈ టెస్ట్ కిట్ అన్నది ఎవరైనా
ప్రిస్క్రిప్షన్ లేకపోయినా ఇప్పుడు ఈ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ వల్ల 7 lakh ఫార్మసీస్ అన్నది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నియర్లీ ఈ నెక్స్ట్ వీకెండ్కి అంటే ఈ June 1st కల్లా. సో ఈ 90% ఆఫ్ ఇండియా అన్ని పిన్ కోడ్స్కి ఈ టెస్ట్ కిట్స్ అనేది అవైలబుల్గా ఉండేలా వాళ్ళు చూసుకుంటానని చెప్పారు. అండ్ సో ఇది మీరు పెర్ఫామ్ చేయాలంటే మీ మొబైల్లో ఈ మై ల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్కి సంబంధించిన ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. సో దాంట్లో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సో ఈ రిజిస్ట్రేషన్ అయిన డీటెయిల్స్ అన్నీ ఈ ICMR COVID-19 టెస్టింగ్ పోర్టల్కి సెంట్రల్గా కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఏం చేయాలంటే సో మీరు ఏదైతే టెస్ట్ రన్ చేసుకుంటారో అవి మీరు టెస్ట్ అయితే నార్మల్గా రన్ చేసుకోవాలి. సో అప్పుడు వచ్చిన రిజల్ట్స్ని వచ్చేసి దాంట్లో పిక్చర్ తీసి వాళ్ళకి వెబ్సైట్లో ఈ యాప్ వెబ్సైట్లో అన్నది మనం పెట్టాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎలా చేసుకోవాలంటే సో దీంట్లో మనకి ఒక బఫర్ మిక్చర్ కప్ అయితే వస్తుంది, అంటే నాజల్ స్వాబ్ వస్తుంది. సో మనం దీంట్లో ఆ నాజల్ స్వాబ్ అనేది చివర స్టెరైల్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనం టచ్ చేయకుండా అది జస్ట్ స్ట్రిప్ నుంచి మనం తీయాలి. అండ్ ప్లస్ ఈ నాజల్ స్వాబ్ అన్నది మనం ఈ బాగా డీప్గా వెళ్ళి మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఉన్నంత వరకు మనం ఈ నాజల్ స్వాబ్ అనేది మన నోస్లో పెట్టుకుని శాంపుల్ అనేది కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన శాంపుల్ని వచ్చేసి మనకి ఏదైతే బఫర్ మిక్చర్ ఉంటుందో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ బఫర్ మిక్చర్లో మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి ఆ నాజల్ స్వాబ్ ఎంతవరకు దాన్ని బెండ్ చేస్తే అది విరిగిపోద్ది. సో అక్కడి వరకు విరిచేసి సో ఏదైతే ఈ బఫర్ మిక్చర్ బాటిల్ ఉందో దాన్ని మూత క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి దాన్ని ఈ టెస్ట్ కిట్ మీద 2 కంప్లీట్ డ్రాప్స్ అన్నది మనం క్లిక్ చేసి 2 డ్రాప్స్ అయితే వేయాలి. సో ఈ 2 డ్రాప్స్ వేయడం వల్ల ఈ సొల్యూషన్ అనేది ఆ టెస్ట్ లైన్ మీద కంట్రోల్ లైన్ మీద పాస్ అయ్యి సో 15 minutesలో రిజల్ట్స్ అనేది మనకు వస్తుంది. సో టెస్ట్ లైన్లో ఉంటే అది మన పాజిటివ్ అని, ఓన్లీ కంట్రోల్ లైన్ మాత్రమే వస్తే అది నెగిటివ్ అని మనం కన్సిడరేషన్లో తీసుకోవాలి. సో పేషెంట్కి ఎలాగ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి నెగిటివ్ వచ్చినా మేబీ ఫాల్స్ నెగిటివ్గా మనం తీసుకుని RT-PCR టెస్ట్ అయితే వాళ్ళు చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. సో ఎవరికైతే పాజిటివ్ వస్తుందో వాళ్ళు వచ్చేసి ICMR అండ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హోమ్ ఐసోలేషన్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు రూల్స్ అనేవి ఫాలో చేసి ఐసోలేషన్లో ఉండాలి. సో సిమ్టమ్స్ అనేది సీరియస్గా అయితే వాళ్ళు హాస్పిటలైజేషన్ కూడా అవ్వాలి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇదంతా టెస్ట్ అనేది జరిగిన తర్వాత వాళ్ళు దాంట్లోనే ఒక డిస్పోజబుల్ బ్యాగ్ అయితే ఇస్తారు. సో ఆ డిస్పోజబుల్ బ్యాగ్లో మొత్తం అంతా ఏదైతే టెస్ట్ జరిగిన తర్వాత మొత్తం కంప్లీట్గా దాంట్లో వేసి ఆ డిస్పోజబుల్ బ్యాగ్లో మనం జాగ్రత్తగా డిస్పోజ్ చేయాలని వాళ్ళు గైడ్లైన్స్ అయితే చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ కోవిషెల్ఫ్ ప్యాథో క్యాచ్ COVID-19 OTC యాంటీజెన్ LF డివైస్ గురించి నేను కంప్లీట్గా మొత్తం చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి, దాన్ని నేను రిప్లై ఇచ్చేయడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. ప్రొటెక్ట్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ.